స్థానిక 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మీలో మా కుమారుడు సేవ చేశాడని, వార్డులో నేను సేవ చేస్తానని ప్రచారం. స్థానిక 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మీలో మా కుమారుడు సేవ చేశాడని, వార్డుల్లో నేను సేవ చేస్తానని, వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, వార్డులో మురికి కాలువలు, నల్ల నీరు, కరెంటు, పారిశుద్ధ్య సమస్యలు, వివిధ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి వార్డు ప్రజలతో మమేకమై కలిసిపోతానని, నాకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నాకు సహకరిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారు రాజా, చల్లా లక్ష్మీకాంత్, వెంపాటి శబరి, బిక్కుమల్ల కృష్ణ, తాప్సీ గాంధీ, గోనె నరేష్, రుద్ర నరేష్, శంకుశెట్టి వెంకటేష్, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. చూడం కూడా పెట్టు. ఈ పప్పిటాలని ఎంకన్నా మనం మొన్నే చెప్పినా పిలుచుకో. అరే అంత భయపడతారే మీకు ఆశీర్వదించి అత్యధిక మీ పవిత్రమైన ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు 10 ఏళ్ల పాలనలో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన సూర్యాపేట ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఒకప్పటి సూర్యాపేటకి వారి పాలనలో ఉన్న సూర్యాపేటకి చాలా తేడా వచ్చిందండి. ఒక రోడ్డు విషయంలోనే కానీ, ఒక మెడికల్ కాలేజీలు, అసలు చెప్పుకో చాలా 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 మంచి పనులు చేసిరండి. సర్దర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ అలాగే సూర్యాపేట మొత్తం ఉన్నది. నా వార్డు ప్రజలు కూడా నాకు చాలా మంది నా వెనక ఉండి చాలా ప్రోత్సహించారండి. నాకు అండదండగా నిలబడ్డారు. నేను అప్పుడు అంత బాధలో ఉన్నా కూడా వారి యొక్క అండదండ, వారి యొక్క హెల్ప్ నేను తీసుకున్నాను. కాకపోతే వాళ్ళకి కూడా నేను ఏదో విధంగా సాయం రెడ్డి గారు కలిగించారు. ప్రజలందరికీ కొడుకు స్ఫూర్తితోటి నేను నిస్వార్థ సేవ చేయాలి, ప్రజల మధ్యలోకి రావాలి, నా బాధ అంతా మర్చిపోవాలి అని మంచి మెజార్టీతోని గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి చేయడానికి నేను చాలా కృషి చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటానండి, ఏ టైంలో అయినా, ఎప్పుడైనా. ఇప్పుడు నాకు సపోర్ట్ గా బూరి మన టౌన్ పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి.